ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో సంచలనాలు నమోదయ్యాయి. టీడీపీ కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీడీపీ ఒంటరిగా 135 స్థానాల్లో గెలుపొందింది. అటు జనసేన సైతం పూర్తి విజయం సాధించింది. పోటీ చేసిన 21 చోట్ల జనసేన జెండా ఎగరవేసింది. బీజేపీ 10 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే 8 చోట్ల విజయం సాధించింది. కానీ వైసీపీ ఘోరంగా 11 సీట్లతో పరాజయం పాలైంది. టీడీపీ కూటమి గెలిచిన చోట భారీ మెజారిటీలు నమోదయ్యాయి. కానీ వైసీపీ గెలిచిన చోట తక్కువ మెజారిటీతో బయటపడింది. టీడీపీ కూటమి అభ్యర్థులైతూ భారీ మెజారిటీలను నమోదు చేశారు. గాజువాక నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ 95,235 ఓట్లతో గెలుపొందారు. భీమిలిలో టీడీపీ అభ్యర్థి 92,401, మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి లోకేష్ 91,413, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు 81,870, నెల్లూరులో టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ 72,489, తణుకులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ 72,121, కాకినాడ రూరల్లో జనసేన అభ్యర్థి పంతం నానాజీ 72,040, రాజమండ్రి అర్బన్ లో ఆదిరెడ్డి వాసు 71,404, పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ 70,279 మంది ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అతి తక్కువ మెజారిటీతో గెలిచిన టీడీపీ కూటమి అభ్యర్థులు తక్కువ. ప్రతి చోట భారీ మెజారిటీలు నమోదయ్యాయి. టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఓట్ల బదలాయింపులే. 3 పార్టీల మధ్య సమన్వయం బాగా కుదిరింది. ఆపై సీట్ల సర్దుబాటు ప్రక్రియ కూడా సజావుగా ముందుకు సాగింది. 3 పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు అనుకున్న స్థాయిలో ఫలించింది. ఈ కారణాలతో భారీ మెజారిటీలు నమోదైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో 20,000 ఓట్లకు తక్కువ కాకుండా కూటమి అభ్యర్థులకు మెజారిటీ లభించడం విశేషం.